ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి దివిసీమ ఉప్పిన తర్వాత అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. దూరపు కొండలు నునుపు అనేది సామెత. ఎంతో దూరాన ఉన్న అమెరికా, యూరప్ దేశాలు నన్ను పిలుస్తూ ఉండేవి. నేను వెళ్ళాను, వాటిని చూచాను. వాటిలో నిజంగానే నాకు నునుపుగానే కనిపించాయి కొన్ని విషయాలలో. నేను దివిసీమలో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆమ్స్టర్డామ్ నుంచి ఒక లేడీ డాక్టర్ నాతో పాటు వచ్చి పనిచేసింది. ఆమె డాక్టర్ మేరియట్ హుమాకర్. ఆమె ఆహ్వానంపై నా చిరకాల వాంఛ విదేశీ యాత్ర సఫలమైంది. 1978లో లండన్లో జరుగుతున్న మానవతావాదుల సంఘం లవణం గారిని, నన్ను ఆ సమావేశాలకు ఆహ్వానించారు. ఆంధ్రదేశంలోని మిత్రులందరూ చిన్న చిన్న విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాల శుభాకాంక్షలతో నా కల నిజమై ఒకనాటి సాయంకాలం ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో విమానం నుంచి సరాసరి ఒక పెద్ద హాల్లోకే అడుగుపెట్టాను. లవణం గారితో సామాను మేము ఒక కదులుతున్న కాన్వేయర్ బెల్ట్ మీద నిలబెడితే అది సరాసరి ఒక హాల్లోకి తీసుకుపోయింది. బెల్ట్ మీద నుంచి దిగ్గానే నా ఎదురుగా డాక్టర్ మేరియట్ స్వాగతం పలుకుతూ కనిపించారు. అది జూన్ నెల. చల్లని వాతావరణం. నునుపైన రోడ్డు మీద మెత్తగా పోతున్న కారు, వెనక్కి పోతున్న పువ్వులు నిండిన వృక్షాలు, పూల తివాచీల పరిచినట్లుగా ఉన్న పొలాలు, రోడ్డు పక్కన గుత్తులు గుత్తులుగా రంగురంగులతో విరబూసిన గులాబీల వరుసలు. ఇన్నేళ్లైనా ఆ ప్రయాణం, ఆ సుందర దృశ్యాలు నన్ను వీడలేదు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం, అందులో గుంటూరు జిల్లా, ఆ జిల్లాలో పల్నాట వినుకొండ తాలూకా, ఆ తాలూకాలోని చిన్న గుండ్లకమ్మ నది, ఆ నది ఒడ్డున ఒక చిన్న గ్రామం చాట్రగడ్డపాడులో పుట్టి పెరిగిన ఈ పల్లెటూరు పిల్ల ఆమ్స్టర్డామ్ పట్టణంలో నిలబడ్డం కళ నిజమా అనిపించింది. ఆమ్స్టర్డామ్ మహానగరంలో అడుగుపెట్టగానే సంవత్సరాల తరబడి నా జోలికి రాని ఇంటి బెంగ పట్టుకుంది. లండన్లో జరుగుతున్న మానవతావాదుల సభకు మేము వెళ్ళాం. ఆ సమావేశంలో లవణం గారి మిత్రులెందరో కలిశారు. అప్పటికే లవణం గారు 3 సార్లు అమెరికా, యూరప్ పర్యటనలు సాగించి మానవతావాదుల స్నేహాన్ని పటిష్టం చేసుకున్నారు. ఒకనాడు సాయంత్రపు వేళ నిక్ రషెల్, దివిసీమలో కలిసిన మిత్రుడు, నన్ను చూడటానికని వచ్చారు. హేమా, ఈ దేశం ఎలా ఉంది? ఈ ప్రయాణం నువ్వు ఆనందిస్తున్నావా అంటూ నా మనసులో ఏముందో చెప్పమని అడిగారు. మీ దేశం, మీ ఆతిథ్యం, మీ మంచి మర్యాదలు చాలా బాగున్నాయి. అయినా నాకు ఇప్పుడే మా దేశం వెళ్ళిపోవాలని ఉంది అన్నాను నేను. అతడు నా వైపు ఆశ్చర్యంగా చూశారు. మరి ఈ దేశం నీకు నచ్చలేదా అన్నారు. అప్పుడు మళ్ళీ నా మనసులో ఏముందో అదే చెప్పాను. మీ దేశం నాకు చాలా నచ్చింది. యూరప్ కూడా బాగా నచ్చింది. నా దేశం ఎప్పుడు ఇంత గొప్పగా, దరిద్రం లేకుండా ఉండగలదో అనే ఆలోచన నన్ను పట్టుకుంది. నా మాటలన్నీ శ్రద్ధగా వింటున్న నిక్ రషెల్ ఏమన్నారంటే, హేమా, మాతృభూమిపై నీ ప్రేమ వినడానికి బాగుంది. నాకు కూడా ఇండియా అంటే చాలా ఇష్టం. అక్కడ నీతో పనిచేసిన సమయం నాకు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తుంది. అక్కడ పేదరికం చూశాను, భాగ్యం చూశాను. మీ కుటుంబాలు, మీ బంధుత్వాలు, మీరు చూపే ఆదరణ, ఇవన్నీ నాకు ఎంతో ఇష్టం. బహుశా నీకు ఇక్కడ సమాజంలో కొన్ని లోట్లు కనబడినట్లు ఉన్నాయి. అందుకనే నీ చిన్న గ్రామం, అక్కడున్న సామాన్య కుటుంబాలు నీకు జ్ఞాపకం వస్తూ ఉంటున్నాయి అంటూ చిరునవ్వు నవ్వారు. ఒక మిత్రుని ఆహ్వానంపై మేము స్వీడన్లోని స్టాక్హోమ్ నుంచి రైల్లో నార్వే వెళ్తున్నాం. స్టాక్హోమ్ రైల్వే స్టేషన్లో ఒక భారతీయుడు కనబడి పలకరించాడు. అతను మేము వెళ్ళే రైల్లోనే ఎక్కాడు. రైల్లో ఎక్కగానే లవణం గారు, నా చేతి సంచి ఏది అన్నారు. అంతే. టిక్కెట్లు, డాలర్లలో ఉన్న డబ్బు, వీసాలు, పాస్పోర్ట్లు, అడ్రస్లు అన్నీ ఉన్న లవణం గారి చేతి సంచి దొంగలు కొట్టేశారని తెలిసింది. టికెట్ కలెక్టర్కి ఇంగ్లీష్ రాదు, మాకు వాళ్ళ భాష రాదు. మేము సైగలతో చెప్పింది ఆయనకు అర్థమై
చేతి సైగలతోనే తరువాత వచ్చే స్టేషన్లో దిగమని అన్నారు. తరువాత వచ్చే స్టేషన్లో మేము దిగాం. అక్కడ రైలు ఆగదు. మా కోసం ఆ స్టేషన్లో రైలు ఆపించారు. టికెట్ కలెక్టర్ ఆ స్టేషన్ మాస్టర్కి మాకు సహాయం చెయ్యమని చెప్పి వెళ్ళిపోయారు. మేము మరో రైల్లో తిరిగి స్టాక్హోమ్ చేరాము. లవణం గారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే ఇది మీ సంచా అని చూపించారు. తప్పిపోయిన బిడ్డ దొరకగానే ఎలా కౌగులించుకుంటారో ఆ సంచిని లవణం గారు కౌగులించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ సంచిలో అడ్రస్లు వీసాలు తప్ప చెక్స్ డబ్బు అన్నీ పోయాయి. 5-6 సంవత్సరాల క్రితం నాస్తిక కేంద్రానికి వచ్చిన ఒక స్విస్ మిత్రుడు ఫోన్ నెంబర్ ఆ డైరీలో ఉంది. ఆ స్విస్ మిత్రునకు ఫోన్ చేసిన ఒక గంట లోపల ఆయన వచ్చి వారింటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన మాకు భోజనం పెట్టించి ఆస్లో పట్టణానికి టికెట్స్ కొని రైలు ఎక్కించారు. మేము ఓస్లో తిరిగి వచ్చేటప్పుడు మా కథ విన్న మా మిత్రుడు టికెట్లు చేతి ఖర్చుకి కూడా డబ్బులు ఇచ్చి పంపారు. మా రైలు తెల్లవారేసరికి బెర్లిన్ వచ్చింది. జర్మనీ పోలీసులు మా వీసాలు చెక్ చేశారు. మీరు ఆమ్స్టర్డామ్ వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఆమ్స్టర్డామ్లో మా వీసా అయిపోయింది. మరి ఎలాగా? పోలీసు మమ్మల్ని ఆ స్టేషన్లో దింపివేశారు. మాకు కాఫీ ఫలహారాలు అందించారు. పోలీసులు ఆమ్స్టర్డామ్లో 2 రోజులు ఉండటానికని వీసా రాసి ఇచ్చారు. పోలీసుల రూల్ అమలుపరచడంలో ఎంత ఖచ్చితంగా ఉన్నారో తెలియడమే కాదు, విదేశీయులను ఇబ్బంది పెట్టకుండా పనులు త్వరగా చేసి చూపడంలో అంత ఆనందం కలిగింది మాకు. 15 రోజుల పాటు ఇటువంటి మిత్రులే డబ్బులు లేని మమ్ము ఎంతగానో ఆదరించారు. 15 రోజుల తర్వాత తిరిగి ఆమ్స్టర్డామ్ చేరి అక్కడున్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన ఒక గంట లోపలే పోలీసులు మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది తీసుకుని అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకులో చూపిన అరగంట లోపల దొంగిలింపబడిన మా మొత్తం ట్రావెల్ చెక్లు విడిగా ఉన్న డాలర్లు తిరిగి ఇచ్చివేశారు. అది ఆనాడు యూరప్లో నేను చూసిన నిజాయితీ. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన తీరు నేటికి నాకు ఒక మరుపురాని తీపి అనుభూతి. ఈరోజు మనం హేమలత లవణం గారి విదేశీ పర్యటన గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.